లెట్ మీ టెల్ యూ స్టోరీ ఆఫ్ స్పిన్నీ. నీరజ్ సింగ్ జార్ఖండ్లోని డాల్టన్ గంజ్ అనే ఒక ఏరియాలో పెరిగిన ఒక సాధారణమైన వ్యక్తి. చదువులో మాత్రం చాలా బ్రిలియంట్. ఐఐటి రూర్కే నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. తాను అంతకుముందు 2 స్టార్టప్స్ పెట్టి విఫలమయ్యాడు. ఫస్ట్ స్టార్టప్ లోక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, సెకండ్ స్టార్టప్ టెక్ మంకీని. ఈ 2 కంపెనీలు రన్ చేయలేక రిసోర్సులు, కాన్ఫిడెన్స్ అన్నీ లాస్ అయిపోయి ఆ 2 కంపెనీలు దివాలా తీసాయి. అయినా సరే కృంగిపోకుండా 2015లో మళ్ళీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దాట్ ఈస్ నథింగ్ బట్ స్పిన్నీ. స్పిన్నీ అనే యూజ్డ్ కార్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని అప్పట్లో చాలా మందిని అడిగాడు. ఈ సెక్టర్లో అప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మళ్ళీ ఎందుకని కొంతమంది అన్నారు. కొంతమంది ఇన్వెస్టర్లు అయితే నువ్వు చేసేది బిజినెస్ కాదు, సూసైడ్ అని కూడా కమెంట్ చేశారు. కానీ నీరజ్ వెనక్కి తగ్గలేదు. తన ఇల్లు, కారు 2 అమ్మేశాడు. అప్పు తీసుకున్నాడు. చాలా కష్టాలు పడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాడు. మొదటి 2 ఏళ్లలో అంటే 2015 to 2017లో చాలా కష్టంగా గడిచింది. రెవెన్యూ చాలా తక్కువ, హార్డ్లీ లైక్ ఒక 10 lakhs ఉంటుందేమో. లాసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో అతనికి అర్థమైంది మార్కెట్ ప్లేస్లో మోడల్తో కస్టమర్ ట్రస్ట్ రాదు అని. అప్పుడు స్పిన్నీ ఒక పెద్ద పివట్ ఇచ్చాడు. కార్లు కొనటం, రీఫర్బిష్ చేయటం, మళ్ళీ అమ్మటం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ స్టాక్ మోడల్ అనమాట. ఈ మార్పు రిస్కీ, చాలా ఇన్వెస్టర్లు రిజెక్ట్ చేశారు. మొదటి ఏడాదిలోనే 100కి పైగా పిచ్లు తిరస్కరించబడ్డాయి. కానీ నీరజ్ తన ఫోకస్ మార్చలేదు. ఆపరేషన్స్ ఇంప్రూవ్ చేశాడు. కస్టమర్ ట్రస్ట్, క్వాలిటీ కంట్రోల్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. టీమ్ని బలంగా తయారు చేశాడు. నేడు అదే స్పిన్నీ భారతదేశంలో అతిపెద్ద యూజ్డ్ కార్ ప్లాట్ఫామ్లో ఒకటి. 2025 ఇయర్కి 4657 కోట్ల రెవెన్యూ సాధించింది. ఒక ఇల్లు, ఒక కారు అమ్ముకుని ఒక కళని నిజం చేసుకున్నాడు. ఈరోజు వేల కుటుంబాలకు కొత్త ప్రయాణం చూపిస్తుంది. అదే స్పిన్నీ కదా.